జగన్ అండ్ కో బ్యాచ్ గతంలో పోరుబాటు పేరుతో ఘోరంగా విఫలమయ్యారన్నారు శాప్ చైర్మన్ రవినాయుడు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను మోసం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు యువత పోరుతో మరోసారి వస్తున్నారని ఎద్దేవా చేశారు. వసతి దీవెన, అమ్మఒడి పథకాలు పెట్టి ఎంతమందికి లబ్ధి చేకూర్చావో చెప్పాలని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు విద్యార్థులకు న్యాయం చేయమని పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు. నీ రాజకీయాల కోసం ఉన్న పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని పక్కన పెట్టి మీ కొత్త ఆలోచనలతో విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నావు. ఇదొక పక్క. విదేశీ విద్య, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పేద పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, రాణించాలి, దేశ విదేశాల్లో స్థిరపడాలి, మన బిడ్డలు ప్రపంచం అంతా రాణించాలన్న ఉద్దేశంతో ఆ రోజు విదేశీ విద్య కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పిల్లల్ని చదువుకోవాలని విదేశాలకు పంపిస్తుంటే వాళ్ళకి ఎంత అయ్యే ఖర్చునంతా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం భరించేలాగా కార్యక్రమం తీసుకుంటే దాన్ని కూడా రద్దు చేసేసి నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. వసతి దీవెన కార్యక్రమం తీసుకున్నారు. సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఆ 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన నువ్వు మొదటి సంవత్సరం 10,000 ఇచ్చావు, రెండవ సంవత్సరం 10,000 ఇచ్చావు, మూడో సంవత్సరం 10,000 ఇచ్చి ఆపేశావు. 20,000 ఇస్తానని చెప్తే వాళ్ళు ప్రైవేటు హాస్టల్స్లో జాయిన్ అయిన పిల్లలు అప్పు చేసి కట్టుకోలేక వాళ్ళ సామాన్లతో కూడా ఆ ప్రైవేట్ హాస్టల్ బయటేసేస్తే ఎంతమంది కళ్ళల్లో ఆర్తనాదాలు, వాళ్ళ బాధను ఏ రోజున ఆలకించావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. చేసిందంతా చేసి ఈరోజు పోరుబాట అంట. ఎక్కడ పోరుబాట నేను అడుగుతున్నావు.